హలో ఎవ్రీవన్. టీఎస్ ఎంసెట్ ఎంపీసీకి సంబంధించి మనకి రెస్పాన్స్ షీట్‌లో వచ్చిన మార్క్స్‌ని బేస్ చేసుకొని చాలా వరకి ఛానల్స్ కానీ, అలాగే వెబ్‌సైట్‌లో గానీ ఎన్ని మార్క్స్‌కి ఇంత ర్యాంక్ వస్తుంది. అలాగే ఈ షిఫ్ట్ టఫెస్ట్ షిఫ్ట్, ఈ షిఫ్ట్‌లో ఇన్ని మార్క్స్ వరకు యాడ్ కావచ్చు. మార్క్స్ యాడ్ అవుతాయి. ఈ షిఫ్ట్ ఈజీ షిఫ్ట్, ఈ షిఫ్ట్‌లో మార్క్స్ లాస్ అవ్వచ్చు. అంటే 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒకవేళ ఆ షిఫ్ట్ ఉంటే వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారు. నా మార్క్స్ ఏమైనా డిక్రీజ్ అవుతాయా? లేదా 30 మార్క్స్ వచ్చిన వాళ్ళు, 35 మార్క్స్ వచ్చిన వాళ్ళు నా మార్క్స్ ఇంకా డిక్రీజ్ అయితాయా? ఇలా చాలా వరకు స్టూడెంట్స్ టెన్షన్‌లో ఉన్నారు. సో, ఇక్కడ మీకు రెస్పాన్స్ షీట్‌లో వచ్చిన మార్క్స్ ఫైనల్ గాదు. యూట్యూబర్స్ చెప్పినది గానీ, నేను చెప్పింది గానియండి, లేదా వెబ్‌సైట్‌లో మీరు చూసింది గానీ ఫైనల్ కాదు. సో, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నార్మలైజేషన్ ప్రాసెస్ తర్వాత 35 మార్క్స్ వాళ్ళు 40, 42 అట్లా రావచ్చు. 30 మార్క్స్ వాళ్ళు 42 వరకు రావచ్చు. మీకు +2, +4 లేదా +12 మార్క్స్ వరకు గూడా యాడ్ అయిన వాళ్ళున్నారు. మీరు అనవసరంగా ఇవన్నీ చూసి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సో, నార్మలైజేషన్ ప్రాసెస్ టోటల్‌గా డిఫరెంట్. అది ఎవ్వరికీ మీకిప్పుడు నేను చెప్పినా గానీ అంత డీటెయిల్‌గా అర్థం కాకపోవచ్చు. సో, ఇక్కడ ప్రతి సబ్జెక్ట్‌ని నార్మలైజ్ చేసి మార్క్స్ అనేది ఇస్తారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అలాగే ఆ షిఫ్ట్‌లో ఉన్న టాపర్స్ యావరేజ్ 0.1 టాపర్స్ యావరేజ్ ఇస్తారు. అలాగే మనకి ఓవరాల్‌గా స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఇదంతా ఫార్ములా ఉంటది. ఆ ఫార్ములాని బేస్ చేసుకొని సబ్జెక్ట్ వైస్ నార్మలైజేషన్ చేసిన తర్వాత ఒకవేళ ఈ మ్యాథ్స్ సబ్జెక్ట్‌లో అది ఒకవేళ టఫ్ అనిపిస్తే ఒకవేళ ఆ మ్యాథ్స్ సబ్జెక్ట్‌లోనే మార్క్స్ తగ్గొచ్చు. లేదా ఫిజిక్స్ సబ్జెక్ట్‌లోనే మార్క్స్ తగ్గొచ్చు. లేదా కెమిస్ట్రీలో తగ్గొచ్చు. లేదా కెమిస్ట్రీలోనే మార్క్స్ పెరగొచ్చు. లేదా మ్యాథ్స్‌లో 5 మార్క్స్ తగ్గి కెమిస్ట్రీలో ఒక 6 మార్క్స్, 7 మార్క్స్ పెరగొచ్చు. అది ఏ సబ్జెక్ట్‌లో పెరుగుతది? ఎంత పెరుగుతది? అలాగే మొత్తం టోటల్‌గా చేసిన తర్వాత ఎంత పెరుగుతది? ఎంత తగ్గుతదని మనం ఎగ్జాక్ట్‌గా చెప్పలేం. సో, కాబట్టి వీళ్ళంతా చెప్పేది, నేను చెప్పేది గూడా ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు. ఈ ప్రీవియస్ ఇయర్ డాటాని బేస్ చేసుకొని మాత్రమే చెప్తున్నాము. నియరర్‌గా ఉండవచ్చు గానీ, ఎగ్జాక్ట్‌గా ఇదైతే ఉండదు. ఓకేనా? నేను చెప్పినా, ఎవరు చెప్పినా. సో, ఇప్పుడు మీకు నార్మలైజేషన్ తర్వాత ఎన్ని మార్క్స్‌కి ఎంత ర్యాంక్ వస్తదనేది చూపిస్తాను. ఆ తర్వాత అంటే నేను ప్రీవియస్ ఇయర్ డాటాని గ్యాదర్ చేశాను. ఇక అంటే గాల్లో ఇట్లా ఇంత వస్తది, ఇన్ని మార్కులకని చెప్పడం కాకుండా, ప్రీవియస్ ఇయర్ డాటాని బేస్ చేసుకొని మీకు ఇవ్వడం జరుగుతా ఉంది. సో, ఇది ప్రీవియస్ ఇయర్ 41 మార్క్స్ వచ్చిందనుకోండి, అంటే ఆఫ్టర్ నార్మలైజేషన్ 41 మార్క్స్ వస్తే ఈ క్యాండిడేట్‌కి 1,30,000 1,30,000 చేంజ్ ర్యాంక్ అయితే వచ్చింది. అలాగే మీకు 38 మార్క్స్. సో, 38 మార్క్స్ కదా! క్వాలిఫై ఎట్లా అయిందని మీరు కన్‌ఫ్యూజ్ అయిపోకండి. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏముండవు కాబట్టి, సో, వాళ్ళకి 1,40,000 అబోవ్. సో, ఇది ప్రీవియస్ ఇయర్ డాటాలు కాబట్టి, ప్రీవియస్ ఇయర్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంతమంది అప్లై చేశారు దాన్ని బేస్ చేసుకొని ఉంటది. సో, ప్రీవియస్ ఇయర్ ఈ ఇయర్ పోల్చితే ఒక 10,000-15,000 అప్లికేషన్స్ చేంజ్ ఉన్నాయి. సో, మాక్సిమం నియరర్‌గా ఉండొచ్చు ఆఫ్టర్ నార్మలైజేషన్. సో, ఇక్కడ 43 మార్క్స్ చూడండి. 43 మార్క్స్‌కి 1,16,000 వరకు ర్యాంక్ వచ్చింది. అలాగే 46 మార్క్స్‌కి 90,000 చేంజ్ అయితే ర్యాంక్ వచ్చింది. సో, ఇలా 44 మార్క్స్ 1,00,000 1,00,000 అబోవ్. అలాగే 66 మార్క్స్‌కి చూడండి 15,000 ఇలా రావడం జరిగింది. సో, ఇలా నేను కంప్లీట్‌గా అన్ని 41, 42, 43 ఇలా ఎన్ని మార్క్స్‌కి ఎంత వస్తాయనేది క్యాలిక్యులేట్ చేసి పెట్టడం జరిగింది. 41 మార్క్స్‌కి 1,32,000, 42కి 1,20,000, 43కి 1,15,000, 45కి 1,00,000, అలాగే 46కి 90,000 చేంజ్, 48కి 79 అలా 80,000 బిలో. ఇక్కడ చూడండి మీకు నార్మలైజేషన్ కాబట్టి మీకు ఇలా 49.17 ఇక్కడ చూపిస్తున్నాను. 69,000, 49.83కి 64,000, 50 మార్క్స్‌కి మీకు 60,000 చేంజ్, 52 మార్క్స్‌కి 55,000 బిలో, 54 మార్క్స్‌కి 41,000, 55 మార్క్స్‌కి 37 అంటే 35 అబోవ్ లేదా 35-40, 60 మార్క్స్‌కి 20,000, 65 మార్క్స్‌కి 15,000 బిలో, 65 మార్క్స్‌కి 14,000, అలాగే 69 మార్క్స్‌కి 12,000 బిలో, 70 మార్క్స్‌కి 10,000 నియరర్‌గా 10,000, 10,000 అబోవ్, 74 లేదా 70-75 మార్క్స్ వరకి 10,000 బిలో రావచ్చు. సో, 79, 80 వస్తే 6,000 చేంజ్, 80 మార్క్స్ వస్తే 6,500, 85 మార్క్స్ వస్తే 4,000 వరకి, 86 మార్క్స్‌కి 4,000 బిలో, 88 మార్క్స్‌కి 4,000 బిలో అంటే 3,500 వరకి రావచ్చు. 90 మార్క్స్‌కి 3,000, 3,000 బిలో, 93, 95 2,000 బిలో. అలాగే 100, 110 వరకు వస్తే మీకు 1,500 బిలో ర్యాంక్ రావడానికి అవకాశం ఉంటది. సో, ఇక మీకు 120 అబోవ్ వచ్చిందనుకోండి 200 బిలో ర్యాంక్ రావడానికి అవకాశం అయితే ఉంది. సో, ఇది మీకు జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను.
సో, ఇప్పుడు చెప్పినయన్నీ నమ్మకండి. అంటే నేను చెప్పిందని గాదు. ఇప్పుడు అందరూ ఈ షిఫ్ట్‌లో పెరుగుతున్నాయి, ఈ షిఫ్ట్‌లో తగ్గుతున్నాయి, ఇన్ని మార్క్స్ తగ్గుతాయి, ఇన్ని మార్క్స్ పెరగొచ్చు అని చెప్తే మాత్రం టెన్షన్ గాకండి. నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది డిఫరెంట్‌గా ఉంటది. మీ లక్ బావుంటే మీ షిఫ్ట్ హార్డ్‌గా అనిపిస్తే మీకు మార్క్స్ పెరగడానికి అవకాశం అయితే ఉంటది. కాబట్టి అన్నీ మైండ్‌లో పెట్టుకొని టెన్షన్ అయితే పడకండి. ఓకేనా? రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే, ఏమైనా అప్డేట్ ఉంటే మళ్ళీ మీకు మన ఛానెల్‌లో ఇన్ఫార్మ్ చేస్తాను. థాంక్ యూ.